ఇక ఏపీలో ఎండలు తారెత్తేస్తున్నాయి. ఈ రోజు 108 మండలాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణం పొడిగా మారటంతో వడగాల్పులు తీవ్రత పెరిగింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీలో ఎండలు రేటెత్తిస్తున్నాయి. ఈ రోజు 108 మండలాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరి ఏపీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ఏపీలో మొత్తం ఈ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపుగా 108 మండలాల్లో వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితం వరకు కూడా ద్రోణి ప్రభావంతో కాస్త ఉష్ణోగ్రతలు నెమ్మదించినప్పటికీ కూడా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పగటి ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుంది అని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చే సమయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు ఉన్న నగరాల్లో అంటే విశాఖపట్నంతో పాటు తీర ప్రాంతాలు కోస్టల్ ఏరియాస్ అంటే ఉప్పాడ కానీ కాకినాడ తీర ప్రాంతం కానీ ఇట్లా తీర ప్రాంతాల్లో ఉన్న ఏరియాస్లో డీహైడ్రేషన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గాలిలో హ్యూమిడిటీ శాతం కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. వడదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అలాగే తగినంత వాటర్ని కూడా తీసుకోవాలి. ఎందుకనంటే టెంపరేచర్స్ని వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు సూర్యరశ్మి ద్వారా వచ్చే ఉష్ణోగ్రతని ఒక రకంగా ఉంటే మన హ్యూమన్ బాడీ అంటే మానవ శరీరం తీసుకునే ఉష్ణోగ్రతల శాతం ఇంకో రకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వేడి గాలుల తీవ్రత ఎక్కువైతే కనుక ఖచ్చితంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే ప్రస్తుతం పొడి వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. పగలు దాదాపుగా 40 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏదైతే అర్బన్ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఏరియాస్లో లేకపోయినప్పటికీ కూడా కొన్ని రూరల్ ఏరియాస్ కానీ ఏజెన్సీలో కానీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు చెలవ కళ్ళద్దాలు పెట్టుకోవడం, మొహానికి స్కార్ఫ్స్ లాంటివి వేసుకోవడం, అలాగే గొడుగులు వాడడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది లాంగ్ సమ్మర్ వేవ్ ఉండే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఇది దాదాపుగా జూన్ నెల వరకు కూడా ఉంటుంది. కాబట్టి అంటే లాంగ్ సీజన్ ఉండే అవకాశం ఉందని అంచనాలు వేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెంపరేచర్స్ కనుక చూసుకుంటే కనుక నిన్న నంద్యాలలో అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలియజేసింది. దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నంద్యాలలో నమోదయ్యాయి. అలాగే రాయలసీమ మొత్తం కూడా దాదాపుగా 38 నుంచి 42 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఉత్తరాంధ్ర వైపు కూడా పొడి వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా 32 డిగ్రీల పైబడి 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎలక్ట్రిసిటీ ఐటమ్స్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండే పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కానీ అంటే డయాబెటీస్ పేషెంట్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచిస్తున్నారు. ఇదే ఎండల తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతల శాతం పెరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా వేడి వాతావరణం ఉంటుంది. వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖతో పాటు విశాఖ వాతావరణ శాఖ కూడా అంచనాలు వేసి ఒక రిపోర్ట్ని అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే జిల్లా యంత్రాంగాలు ప్రభుత్వాలు కూడా చలివేంద్రాలు లాంటివి కూడా ఏర్పాటు చేయాలని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది దాదాపుగా సమ్మర్ సీజన్లో సమ్మర్ వేవ్ అని ఏప్రిల్ నెల నుంచి కూడా అంటే మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నెల తర్వాత నుంచి కూడా చలివేంద్రాలు లాంటివి పెడతారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ముందస్తుగానే ఆ ప్రణాళికలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్కూల్స్ కూడా ఒంటిపూట ఇవ్వడం జరిగింది. పరీక్షలు కూడా అయిపోతున్న నేపథ్యంలో పిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ అనురాధ.